డీటెయిల్స్ చూద్దాం. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపై క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ స్పష్టం చేసింది. కాళేశ్వరం విచారణకు ఈ నెల 5న హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు పంపగా ఈ నెల 5న హాజరు కాలేనని 11న హాజరవుతానని తెలిపారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ విచారణలో భాగంగా ఇప్పటికే హరీష్ రావు, ఈటెలకు సైతం నోటీసులు పంపింది కమిషన్. మరి ఈ విచారణను కేసీఆర్ ఎలా ఎదుర్కోబోతున్నారన్నది చూడాలి. అసలు కేసీఆర్ నిజంగా విచారణకు వస్తారా, ఆ సమయానికి మరికొంత గడువు కోరతారా అని తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది. కాళేశ్వరం చుట్టూ తిరుగుతున్న తెలంగాణ రాజకీయాలు కాకరేపుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తన పూర్తి స్థాయి నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ బ్యారేజ్ కుంగుబాటుకు కారణమైన ప్రాజెక్టు నిర్మాణంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 17 మంది ఇరిగేషన్ అధికారులపైన క్రిమినల్ చర్యలు చేపట్టాలని, అలాగే ఎల్ఎన్టీ సంస్థపై సైతం క్రిమినల్ చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి సూచించింది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, విఏఈ ఇచ్చిన రిపోర్ట్లు కూడా 17 మందిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి, అలాగే నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీపై కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సూచించింది. సో ప్రభుత్వం ఏ విధంగా రియాక్ట్ అవుతుంది అనుకోవచ్చు. అలాగే కాళేశ్వరం విచారణకు హాజరు కావాలని మాజీ సీఎం కేసీఆర్ కు కూడా ఇప్పటికే నోటీసులు వెళ్తే జూన్ 5న కాకుండా 11న వస్తానంటూ ఆయన గడువు కూడా కోరారు. సో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకోవచ్చు? ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా కూలిన అంశానికి సంబంధించి దాదాపుగా విచారణ పూర్తయింది. ఇప్పటికే కేసీఆర్కు సైతం కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన ఈ నెల 5న విచారణకు హాజరు కావాల్సి ఉంది. హరీష్ రావుతో పాటు ఈటెల రాజేందర్ కూడా హాజరు కావాల్సి ఉంది. అయితే ఇటీవల కాలంలో కూడా ఇప్పటికే ఎన్డీఎస్ఏ రిపోర్ట్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చినటువంటి రిపోర్టుతో పాటు ఇప్పటికే విజిలెన్స్ నివేదిక కూడా గతంలోనే తెలంగాణ ప్రభుత్వానికి విజిలెన్స్ నివేదికతో పాటు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్లో కూడా చాలా కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో నిర్లక్ష్యంతో పాటు అవినీతితో పాటు అనేక అంశాలను ప్రస్తావిస్తూ కూడా అక్రమాలకు పాల్పడ్డారంటూ కూడా నివేదికలో పేర్కొంది. కాబట్టి దీనికి సంబంధించి కూడా ఏదైతే విజిలెన్స్ నివేదికతో కూడా ఎన్డీఎస్ఏ ఏకీభవించింది. ఏదైతే విజిలెన్స్ నివేదిక ఎవరెవరిపై చర్యలు తీసుకోవాలో అదే అంశాన్ని కూడా ఎన్డీఎస్ఏ నివేదికలో ప్రస్తావించారు. అయితే ప్రధానంగా 17 మంది అధికారులకు సంబంధించి గతంలో పనిచేసినటువంటి చీఫ్ ఇంజనీర్ నుంచి మొదలుకుంటే ఎస్సీ, ఈడీ నుంచి అడ్మినిస్ట్రేషన్ అధికారులు, అకౌంట్స్ అధికారుల నుంచి మొదలు పెడితే 17 మంది పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇక మిగతా 33 మందికి సంబంధించి అధికారులు ఎవరైతే ఇరిగేషన్ శాఖలో ఉన్నారో వాళ్ళపైన శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక 7గురికి సంబంధించి ఎవరైతే రిటైర్ అయిపోయారో, ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో పనిచేసి ఆ తర్వాత రిటైర్ అయ్యారో అందులో 7గురికి సంబంధించి కూడా వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాలని కూడా నివేదికలో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇక ప్రధానంగా ఏదైతే కాళేశ్వరం నిర్మించినటువంటి నిర్మాణ రంగ సంస్థ అయినటువంటి ఎల్ఎన్టీ పైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కూడా ఆ నివేదికలో స్పష్టంగా పేర్కొంది. ఖచ్చితంగా అక్కడ డ్యామ్ డిజైన్ విషయంలో కావచ్చు, తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో కావచ్చు, ముందస్తుగా చేయాల్సినటువంటి పరీక్షల విషయంలో కావచ్చు, ఎక్కడా కూడా పూర్తిగా పారదర్శక పాటించలేదు, ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించాలన్న అంశానికి సంబంధించి కూడా దీంట్లో చాలా స్పష్టంగా నిర్లక్ష్యంతో పాటు అనేక రకాల అంశాలు ముడిపడినటువంటి నేపథ్యానికి సంబంధించి సైంటిఫిక్ సంబంధించినటువంటి ఎక్కడ కూడా సరైనటువంటి చర్యలు తీసుకోకుండానే అక్కడ ప్రాజెక్టు చేపట్టారు. కాబట్టి పూర్తిగా మేడిగడ్డ కూలిపోయిందన్న అంశానికి సంబంధించి నివేదిక అందింది. కాబట్టి దీనికి సంబంధించి దాదాపు 57 మంది అధికారులతో పాటు దాదాపు ఎల్ఎన్టీ సంస్థ పైన కూడా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఆ నివేదికలో ఏదైతే విజిలెన్స్ నివేదికతో పాటు ఎన్డీఎస్ఏ రిపోర్ట్లు కూడా చాలా స్పష్టంగా పేర్కొన్నారు. కాబట్టి ఈ 2 నివేదికలు కూడా ఇప్పటికే ప్రభుత్వానికి చేరినటువంటి నేపథ్యంలో ఇక తరువాయి భాగానికి సంబంధించి ఇప్పటికే
ఆ కమిషన్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో కమిషన్ విచారణకు సంబంధించి అధికారులను మొత్తం కూడా ప్రశ్నించింది. కానీ ఇకపై ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి పెద్దలకు సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్గా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆ తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు, మరొక ఈటల రాజేందర్ ఫైనాన్స్ మినిస్టర్ ముగ్గురు కూడా విచారించాల్సినటువంటి ఉంది. కాబట్టి మరోసారి కమిషన్ విచారణను ఇప్పటికే పొడిగించారు. కాబట్టి ఈ నెల 5న కేసీఆర్ విచారణకు హాజరు కావాల్సి ఉండగా ఆయన 11న హాజరవుతారని మరోసారి గడువు కోరారు. ఇక హరీష్ రావు సంబంధించి కూడా ఆయన 9న హాజరవుతారన్నారు. నిన్న ఏదైతే 2వ తారీఖున పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తారన్నారు, ఆయన కూడా దాన్ని వాయిదా వేసుకున్నాడు. ఇక ఈటల రాజేందర్ ఇప్పటికే నేను విచారణకు హాజరవుతానని స్పష్టం చేశారు. ఆయన ఈ నెల 6న విచారణకు హాజరు. కమిషన్ విచారణ పూర్తయినాక కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కూడా ఈ 3 నివేదికలు ఏదైతే విజిలెన్స్తో పాటు ఎన్డీఎస్తో పాటు కాళేశ్వరం కమిషన్ 3 ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా కూడా అధికారులు తేల్చిన అంశాలను తీసుకొని కూడా ప్రభుత్వం విచారణకైతే ఆదేశించే అవకాశం ఉంది. ఈ నెల 5న క్యాబినెట్ సమావేశం కూడా జరుగుతుంది. కాబట్టి క్యాబినెట్లో కూడా ఈ అంశాలపైన చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందో చూడాల్సి ఉంది. క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చాలా స్పష్టంగా 2 నివేదికల్లో పేర్కొన్న నేపథ్యంలో కూడా ఎలాంటి క్రిమినల్ చర్యలు తీసుకుంటారంటే ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి విచారణకు ఆదేశించే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఎలాంటి ఇన్వెస్టిగేషన్, సిబిఐతో ఇన్వెస్టిగేషన్ కోరుతారా, లేదంటే సిఐడికి ఇస్తారా, అధికారులు కాబట్టి ఏసీబీకి అప్పచెప్తారా, మరి ఒకవేళ రాజకీయ నేతలు పాత్ర ఉంటే మాత్రం మరి ఆ కేసును ఎవరికి అప్పచెప్పాల అంశానికి సంబంధించి కూడా క్యాబినెట్ సమావేశంలో కూడా నిర్ణయించే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దానికి మరికొంత సమయం పట్టే అవకాశం కూడా తెలుస్తుంది. మొత్తం మీద కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ దుమారం లేపుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్, హరీష్ రావు, ఈటల రాజేందర్ విచారణపై ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది. విచారణకు హాజరవుతారా, విచారణకు హాజరైతే ఏం సమాధానం వాళ్ళు చెప్తారన్న అంశానికి సంబంధించి ఇప్పటికే ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇటు కాంగ్రెస్ పార్టీ, మరోపక్క బీజేపీ సంబంధించి ఈటల రాజేందర్ కూడా హాజరవుతున్న నేపథ్యంలో 3 పార్టీల మధ్య ఈ రాజకీయ వైరం అయితే కాళేశ్వరం చుట్టే తిరుగుతూ ఉంది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు అంశానికి సంబంధించి మాత్రం ఒక చర్చ సాగుతుంది. మరి చూడాలి కేటీఆర్, హరీష్ రావు విచారణ తర్వాత, కేసీఆర్ విచారణ తర్వాత ఏం జరగబోతుంది, ప్రభుత్వం ఎలాంటి విచారణకు ఆదేశిస్తుందన్న అంశంపై ఒక ఉత్కంఠ అయితే రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద